గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది. యాస్. ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ రైతుల కళ్ళలో ఆనందం చూడాలంటూ కూడా ఎకరా నుండి అంటే ఒక గుంట నుంచి కూడా లెక్కలేనంత కూడా మేము రైతుల కళ్ళలో ఆనందం చూడడానికి రైతు భరోసా పేరు మీద ప్రతి యాసంగి సీజన్లో కావచ్చు ఖరీఫ్ సీజన్లో కావచ్చు వారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది నడ్డి విరుస్తుంది. ఎకరాలకు ఎకరాలు అని చెప్తున్నారు, కానీ వేసింది 1 ఎకరాల నుంచి వెళ్ళి 3 ఎకరాలు లేదంటే లాస్ట్ 4 ఎకరాల వరకు. గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం అసలు వేయనే లేదు, 6 నెలల తర్వాత మళ్ళీ వేశారు. కానీ ఈ నేపథ్యంలో చూస్తే కనుక అది ఓఆర్ఆర్ లోపల ఉన్న రైతుకు 1 ఎకరాకు కూడా పర్లేదు. అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్న వాళ్ళు రైతులు కాదా, వీళ్ళకి అగబడట్లేదా, రైతు సమస్యపై ఎవరు పోరాడతారు అంటూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. తను మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? 2 గవర్నమెంట్లో రైతులకు నడ్డి విరిసేది ఎవరు విరుస్తున్నారు, ఎందుకు విరుస్తున్నారు? 10 మండలాల్లో ఉన్నటువంటి రైతులకి దీన్ని మినహాయించడం అనేటువంటిది చాలా అన్యాయం. ఒకవేళ ఆ 10 మండలాల్లో రైతులు ఎవరైనా ఆ భూమిని వ్యవసాయానికి కాక ఇతర అవసరాలకు దాన్ని కన్వర్షన్ చేసి ఉంటే, ఆ కన్వర్షన్ చేసినటువంటి అంటే ఇళ్ల స్థలాలకు కావచ్చు, లేదా ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు బిజినెస్ పెట్టుకోవడానికి కన్వర్షన్కి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుంటారు. అనుమతికి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. అవి పోను మిగిలినటువంటి రైతులుగా వాళ్ళు ఏ పంటలైనా పండించమండి. పంటలు అంటే పంటలే, అది కూరగాయలైనా ఆకుకూరలైనా లేదా మరొకటైనా వాళ్ళని ఎందుకు మినహాయిస్తున్నారు అనేటువంటిది ప్రశ్న. ఇది చాలా అన్యాయం అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి ఎవరు సలహా ఇచ్చారో లేకపోతే ఏ విధమైనటువంటి ప్రాతిపదికో దానికి అర్థం లేదు. ఇక మిగిలినటువంటి వాళ్ళకి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా 9 రోజుల్లో వంతుల వారీగా రోజుకి కొంతమందికి చొప్పున ఇస్తామని చెప్పారు. ఇంకా 9 రోజుల గడువు పూర్తి కాలేదు. అందువల్ల ఆ గడువు పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఎవరికైనా రాలేదు, గతంలో వచ్చి ఇప్పుడు ఆగిపోయినాయి, లేదా ఇతరత్ర కారణాలు ఏమన్నా ఉంటే డెఫినెట్ గా దాన్ని పరిశీలించాల్సిందే. ఆ విధంగా అన్యాయం జరిగినటువంటి వాళ్ళ తరఫున బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే వామపక్షాలైనా, మరొక పార్టీ అయినా కానీ, చివరికి కాంగ్రెస్ అయినా కానీ గొంతెత్తి అడగాల్సిందే. అందులో ఏమీ లేదు. కానీ ఆ 9 రోజులు ప్రకటించినటువంటి గడువు కూడా పూర్తి కాకముందే ఇంకా రాలేదు అని చెప్పేసి చెప్పడం అనేది కొంచెం అతిశయోక్తి, రాజకీయపరమైనటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అయితే ఒకేసారి ఇవ్వకుండా 15,000 అనేది 12,000 తగ్గించారు. అది కూడా సమర్థనీయం కాదు. వాగ్దానం చేసేటప్పుడే ఉండాలి. 15,000 ఇవ్వగలమా లేదా, లేకపోతే 12,000 ఇవ్వగలమా అనేటువంటిది ఉండాలి. 12,000 2 సార్లు ఇస్తామన్నారు. 2 సార్లు కాదు, ఒకేసారి ఇస్తే మంచిది అంటున్నారు. 2 సార్లు అంటే ఖరీఫ్కి, వేసవి రబీ సీజన్లకు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మరి అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000 అయినా కానీ 3 సార్లు ఇస్తా ఉంది. దానికి లేనటువంటి తప్పు 2 సార్లు ఇస్తే మరి కొంతమందికి అభ్యంతరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అందువల్ల ఇప్పుడు గడువు మేరకు 9 రోజుల తర్వాత కూడా ఇంకా ఇవ్వకపోతే డెఫినెట్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే. రెండోది, ఈ 10 మండలాలకు మాత్రం మినహాయించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఇక మిగిలినటువంటి వాగ్దాన భంగాలు వాటి మీద మనం రోజు మాట్లాడుతున్నటువంటి అంశాలే. ఇవాళ మనం రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాం కనుక దానికి సంబంధించి మాత్రం నేను ఈ 2 అంశాలని గట్టిగా చెప్పదలుచుకున్నా. 9 రోజులు గడువు పోయిన తర్వాత మళ్ళా మరొకసారి ఎక్కడెక్కడ ఎవరెవరికి రాలేదు, ఎవరికి వచ్చినాయి, అన్యాయం ఎవరికి జరిగింది అనేటువంటిది మరోసారి చర్చించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎస్. రజితారెడ్డి గారు